నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళెవరు కూడా అసెంబ్లీకి రావకపోవడం చాలా సిగ్గుసేటు. అంతేకాదండి, మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మెల్యే నేనున్నాను. మిగతా పాడేరు అదేవిధంగా అరకు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడ ప్రజలు నమ్మి వాళ్ళకి ఏదో పాపం అసెంబ్లీకి వెళ్ళి మాకు న్యాయం చేస్తారు, మా సమస్యల కోసం పోరాడతారు, అసెంబ్లీలో కొట్టాడి మరి మా యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తారని ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి పాపం ప్రజలు నమ్మి ఓటేస్తే ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి కూడా రాకుండా ఎలా అంటే ఈ ప్రతిపక్ష నేత ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఈయన యొక్క అండదండాలతో ఇక్కడ ఏదో వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టు, ఇక్కడ న్యాయం జరగట్లేదని ఢిల్లీ వరకు వెళ్ళిపోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఫస్ట్ డే మన రంపచోడవరం దళితుల్ని చెప్పేసినట్టు డోర్ డెలివరీ అనంతబాబు ఉన్నాడు కదా, ఈయన కూడా సిగ్గు లేకుండా ఎలా తీసుకొచ్చేసాడు అసెంబ్లీ వరకు అయితే మాకైతే అర్థం కావట్లేదు. కనీసం వెనకాల తీసుకొచ్చే మనుషులు ఎలాంటి వాళ్ళని కూడా కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాడు అనడానికి నిదర్శనమే ఈ యొక్క అనంతబాబుని అసెంబ్లీ వరకు తీసుకురావడం. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే సేవ్ డెమోక్రసీ వాంట్ జస్టిస్ అట. ఎంత సిగ్గుసేట్ అండి. ఆ రోజు దళితులు చెప్పినప్పుడు లేని ధర్నాలు ఇప్పుడు అదే మనిషిని వెంట పెట్టుకొని ఏదో ఘనకార్యం చేసిన ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఏమైనా పద్ధతిగా ఉందని మరొకసారి నేను ఈ ప్రతిపక్ష నాయకులను అడుగుతా ఉన్నాను. దయచేసి ఇలాంటి మోసపూరిత మనుషుల్ని కానీ వారి యొక్క ఆరోపణలు కానీ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో అయితే లేరు. ఆల్రెడీ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. రాష్ట్రం నుంచి కూడా వీళ్ళకి సరైన గుణపాఠం అనేది ఈ రోజు లభించింది. కాబట్టి ఈ యొక్క ఢిల్లీలో చేస్తున్నటువంటి దీనికి తీవ్రంగా మేము టీడీపీ కార్యకర్తలుగా మేము ఖండిస్తా ఉన్నాము. ఎన్డీఏ కూటమి ద్వారా కూడా దీన్ని ఖండిస్తా ఉన్నాం. నమస్కారం.